పెద్ద ట్రైలర్ గురించి చెప్పాలంటే అండి వన్ వర్డ్లో విధ్వంసం అని చెప్పాలి. ఎలాగంటున్నానంటే ఇందులో రామ్ చరణ్ గారు 3 పాత్రల్లో కనిపించినట్టుగా ట్రైలర్లో చూపించారు. అంటే ఒకటి పెద్ద పెహల్వాన్ గాను, పెద్ద క్రికెటర్ గాను, ఒక కుస్తీ పోటీ యోధుడిగాను 3 పాత్రల్లోనూ కనిపించారు. ఎక్సలెంట్గా 3 పాత్రల్లోనూ ఆయన ఎంతవరకు ఆయన బాడీ ఎక్సలెంట్ అంటంలో సందేహం లేదండి. అలాగే జాహ్నవి కపూర్ గారు కొన్ని ఏదో మాస్ డైలాగ్స్తో ఉన్న కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అంటే ఆ నేటివిటీగా, ఆ వాతావరణం, ఆ ఊరు నేటివిటీకి తగ్గట్టుగా, అంటే శ్రీకాకుళం యాసలో అవి డైలాగ్స్ ఉన్నాయి. ఇంకా మన జగపతి బాబు గారు, ఈ జాహ్నవి కపూర్ చేసిన పాత్రలు, వాళ్ళ పాత్రల వరకు వాళ్ళు ఉన్నాయి. ఇంక రామ్ చరణ్ గారు చెప్పాలంటే ఇంకా వన్ మ్యాన్ షో, ఇంకా విధ్వంసం అన్నమాట సింపుల్గా చెప్పాలంటే. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బుచ్చిబాబు సానా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మార్కులు కొట్టేశాడనే చెప్పాలి. ఈ ట్రైలర్లో మార్కులు కొట్టేశాడని చెప్పాలి. అంటే బేభత్సమైన హైపు, ఎక్స్ట్రాడినరీ, అంటే హై కమర్షియల్ సీన్స్ కాకుండా ఒక ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా, ఒక పాత్ర తగ్గట్టుగా, ఒక ఎమోషనల్ తగ్గట్టుగా ఉన్న సీన్స్ అయితే ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు ఈ ట్రైలర్లో. 3 నిమిషాల 4 సెకండ్లు ఎంత ఉందండి, 3 నిమిషాల 4 సెకండ్లు కూడా ఇంకా ఉంటే బాగుండు అనిపించే విధంగా ట్రైలర్ ఉంది. వారాలుగా చెప్పాలంటే స్టోరీ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ట్రైలర్ని రిలీజ్ చేసినట్టుగా ఉంది. ఇంకా జూన్ 4వ తారీఖున ట్రైలరు ఎలాగా చూసాం కాబట్టి జూన్ 4వ తారీఖున సినిమా చూస్తే ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి గారు రూపంలో చెప్పాలంటే పూనకాలు లోడింగ్ అనే చెప్పాలి. అంత గొప్పగా సినిమా ఉంటుంది అంటలో సందేహం లేదండి. ఎందుకంటే ఇది మామూలుగా ఏదో సాధారణంగా కమర్షియల్గాను గన్లెట్ కాల్ చేసుకుని లేకపోతే కార్లతో గుద్దేసుకునే సినిమా కాదు. చెప్పాలంటే ఇది పూర్తిగా స్టోరీ మీద డ్రైవ్ అయ్యే సినిమా ఇది. సినిమా అయితే ఇంకా నాకైతే సందేహం లేదండి. ట్రైలర్ చూసాక అంత గొప్పగా ఉంటుంది, నో డౌట్. అడుగుతారు ఇంకా హీరోయిన్ చూశానండి. హీరోయిన్ ఎలాగుందంటే ఒక శ్రీకాకుళం యాసలో ఆవిడ కొన్ని డైలాగ్స్ అయితే పెట్టారు. ఇంకా మాస్ రఫ్గా ఉన్న క్యారెక్టర్ కింద అయితే జాహ్నవి కపూర్ కనిపించారు. అలాగే మనకి మన జగపతి బాబు గారు పాత్ర ఎలాగ ఉందంటే ఆయన ఏదో అప్పలసూరి క్యారెక్టర్, అది అప్పలసూరి క్యారెక్టర్. ఆయన పాత్ర అంటే అంతకుముందు ఆయన జీవితంలో, అంటే ఈ 40 ఏళ్ళు అవ్వచ్చు లేదా 35 ఏళ్ళు అవ్వచ్చు, ఆయన జీవితంలో ఇటువంటి పాత్ర చేసి ఉంటాడు నాకు తెలిసి. ఇంత గొప్పగా ఉన్న పాత్ర లేకపోతే ఇంత గొప్పగా ఉన్న మేకప్తో ఉన్న పాత్ర అయితే ఆయన చేయలేదండి. ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరే. అలాగే మధ్యలో మనకి శివరాజ్ కుమార్ గారు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు కూడా ఒక మెరుస్తారు, ఒక వాకింగ్ స్టైల్. ఆయన ఏదో చెప్పే చిన్న డైలాగు ట్రైలర్లు ఇచ్చారు. వారొకలా చెప్పాలంటే ట్రైలర్లో అంతా కవర్ చేసినట్టు చేశారు. అది ట్రైలర్ అయితే సూపర్గా ఉందండి. అలాగే సినిమా బ్లాక్ బస్టర్ అంటంలో సందేహం లేదు.